హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం డిస్టిక్లో ఉన్న కొరప్పడియ అనే గ్రామంలో సుబ్బారెడ్డి గారి స్లాబ్కి స్ట్రైజులో తరపున టెక్నికల్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కవరింగ్ బ్లాక్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. షట్టరింగ్కి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నిండుగా టేప్ కూడా వేశారు. సో ఇదంతా కూడా బాగుందండి. ఒంగోలు నుండి గాయత్రి ట్రేడర్స్ వేణు గారు మన స్ట్రైజ్లో కెమికల్ని సిమెంట్ లారీలో వేసి పంపించారు. కాంక్రీట్లో బలం తగ్గడానికి ముఖ్యమైన కారణము అధిక నీటి వాడకము. ఈరోజు మనము మిల్లర్లో మిక్స్ అధిక నీరు పడకుండా, అందరూ అంటుంటారు కదా పెరుగన్నంలాగా రావాలి మిక్స్ అని, ఎగ్జాక్ట్గా అదే విధంగా వచ్చే విధంగా మనం మిక్స్ దగ్గరుండి కలిపించి స్లాబ్ వేయించడం జరుగుతుంది. మిక్స్ మీరు చూడొచ్చు అండి, కంప్లీట్గా జెల్లీ ఫార్మేషన్లోకి వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కడా కూడా మీకు అదనమైన వాటర్ కనిపించదు. ఈ విధమైన ప్రీమియం క్వాలిటీ మిక్స్ అనేది కేవలం స్ట్రైజ్లో కెమికల్ వాడటం ద్వారా మరియు స్ట్రైజ్లో సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. స్ట్రైజ్లో కెమికల్ వాడటం ద్వారా కాంక్రీట్లో క్వాలిటీ పెరగడంతో పాటుగా అక్కడ పని కూడా చాలా సులువుగా జరుగుతుంది. ఈ స్ట్రైజ్లో కెమికల్ కలిపిన కాంక్రీట్ తోటి పని చేయటం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న మేస్త్రి మాటల్లోనే వినవచ్చు. సరే, ఎలా ఉందండి కాంక్రీట్? ఎలా ఉంది? బాగుందా? మనం చాలా సందర్భాలలో గమనించుంటామండి, కాంక్రీట్లో అదనంగా పడిన నీరు కాంక్రీట్ నుంచి సిమెంట్తో కలిపి బయటకు వస్తూ ఉంటుంది. కానీ స్ట్రైజ్లో కెమికల్ కలిపిన దగ్గర కాంక్రీట్లో నుంచి కేవలం ప్లెయిన్ వాటర్ మాత్రమే బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా బీమ్లో కాంక్రీట్ స్ప్రెడ్ అవుతూ ఉందో. ఆ రోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి. సో కంకరని చల్లబరచడం కోసము వాటర్ చల్లడం జరిగింది.
ఆ రోజు సగం స్లాబ్ అయిపోయిన తర్వాత విపరీతమైన వర్షం పడిందండి. అందరూ భయపడ్డారు స్లాబ్ మొత్తం కారిపోయి ఉంటుందేమో అని చెప్పి. కానీ ఏం కాలేదండి, పైన సన్నని పొర మాత్రమే వెళ్ళింది. రిమైనింగ్ స్లాబ్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।